నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో పురటాసి మాసం అంటే ఏంటి? తిరుమల శనివారాల ప్రాముఖ్యత ఏంటి? అసలు పురటాసి మాసం ఎప్పటినుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది? మరి తిరుమల శనివారాలు ఎన్ని వచ్చాయి? ఈ తిరుమల శనివారాల్లో మనం పాటించవలసిన విధి విధానాలేంటి? ఈ శనివారాలు పూజ చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలేంటి? ఇవన్నీ ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరో 10 మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళు కూడా స్వామివారి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి మనకి ముఖ్యంగా స్వామివారిని రకరకాల పూజలతో ఆయనకి చేస్తూ ఉంటాము. సప్త శనివార వ్రతం అంటే 7 శనివారాల వ్రతం అని, గోవింద నామాలని, మొన్నటిదాకా శ్రావణ శనివారాలని ఇలా రకరకాలుగా పూజ చేస్తూ ఉంటాం కదా. మరి అటువంటి శనివారం అనేది స్వామివారికి పూజకి ప్రత్యేకమైన రోజు. అటువంటి శనివారాలు ఈ పురటాసి మాసంలో తిరుమల శనివారాల పేరుతో ప్రత్యేకంగా పూజ చేయడం జరుగుతుంది. మరి ఈ పురటాసి మాసం అంటే తమిళ హిందూ క్యాలెండర్లో 6వ నెల అంటే సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ మధ్య వరకు కూడా ఈ నెల అనేది ఉంటుంది. ఈ నెలంతా కూడా శ్రీ మహావిష్ణువుని ఆ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో పూజించడం అనేది శుభప్రదంగా చెప్తారు. అయితే ఈ పురటాసి మాసం అనేది మనది కాదు, అంటే మన తెలుగు వాళ్ళది కాకుండా తమిళ క్యాలెండర్ ప్రకారం వచ్చే మాసం కదా. మరి వాళ్ళు పూజ చేసుకోవడమే కాకుండా మరి మనం కూడా ఫాలో అవ్వాలా అనే సందేహం రావచ్చు. మరి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని మనం కూడా ఆరాధిస్తున్నాం కనుక ఈ మాసాల్లో వచ్చే తిరుమల శనివారాలని మనం కూడా స్వామివారిని ఆరాధించాలి. ఈ పురటాసి మాసం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అని అంటే సెప్టెంబర్ 17, 2024 నుంచి ప్రారంభమై అక్టోబర్ 17తో ముగుస్తుందన్నమాట. మొత్తంగా నెల రోజుల పాటు ఈ పురటాసి మాసం అనేది ఉంటుంది. దీంట్లో వచ్చే ఈ మాసంలో ఎన్ని శనివారాలు అయితే వస్తాయో వాటిని తిరుమల శనివారాలు అని అంటారు. అయితే ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామి వారిగా మానవ రూపంలో తిరుపతి కొండల వద్ద భూమిపై అవతరించారట. ఈ మాసంలో శని ప్రభావం చాలా తక్కువ ఉంటుందట. తన శక్తులను కోల్పోతాట శనేశ్వర స్వామివారు. అందువల్ల ఈ శనివారాలలో విష్ణువుని ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో ఆరాధించడం వలన ఆశీర్వాదాలు స్వామివారి మనకు లభిస్తాయి. అంతేకాకుండా శని దోషాలు కానీ జాతకాల్లో ఎటువంటి గ్రహ ప్రభావాలున్నా కూడా అవన్నీ చాలా వరకు తగ్గిపోతాయట. మనం కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, ధనుర్మాసంలో కానీ స్వామివారిని ఎంత నిష్టగా ఆరాధిస్తామో అంత ప్రత్యేకత కలిగి ఉన్న ఈ తిరుమల శనివారాన్ని కూడా కటిక ఉపవాసాన్ని పాటించి స్వామివారికి పూజ చేసే పద్ధతి చాలా మందిలో ఉంటుంది. అయితే సాక్షాత్తు ఆ స్వామివారే నారదుడితో చెప్తారట, ఈ పురటాసి మాసంలో వచ్చే ఈ తిరుమల శనివారాలను తనని ఎవరైతే ఎక్కువగా ఆరాధించి స్వామివారిని శరణు కోరుతారో అటువంటి వారికి ఎటువంటి కష్టాలు ఉండవని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తారట స్వామివారు. అందుకని తిరుమల శనివారాలకి అంత ప్రత్యేకత. మరి ఈ పురటాసి మాసంలో వచ్చిన తిరుమల శనివారాలు ఎన్ని వచ్చాయో చూద్దాం. మొదటి తిరుమల శనివారం 21 సెప్టెంబరు మనకి చవితి తిథితో కలిసి వచ్చింది. ఇది మొదటి తిరుమల శనివారం. ఇక రెండవ తిరుమల శనివారం 28 సెప్టెంబరు. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన విశేషం ఏకాదశి తిథి. ఏకాదశి తిథి అనేది విష్ణువుకు సంబంధించింది. మరి స్వామివారిని వెంకటేశ్వర స్వామి రూపంలో ఆరాధిస్తున్నాం కనుక ఈ ఏకాదశితో కలిసి వచ్చిన తిరుమల శనివారం కూడా మరింత విశేషం. అయితే అక్టోబర్ 5న తదియ తిథితో 3వ తిరుమల శనివారం. ఇక అక్టోబర్ 12న దశమి తిథితో 4వ తిరుమల శనివారం. మొత్తంగా ఈసారి 4 తిరుమల శనివారాలు వచ్చాయన్నమాట. ఈ నెలలో వచ్చే ఈ తిరుమల శనివారాలు 4 కూడా విశేషమైనవే కాబట్టి సాధ్యమైనంత వరకు 4 శనివారాలు కూడా స్వామివారికి విశేషంగా పూజ చేసుకోవాలి. ఒకవేళ అలా కుదరని వాళ్ళు 1వ శనివారం, 3వ శనివారం అంటే బేసి సంఖ్యలో వచ్చేట్టుగా స్వామివారిని ఆరాధిస్తే కనుక మరింత మంచిదని చెప్తారు. కాబట్టి మొదటి శనివారం లేదా 3వ శనివారం చేసుకోవడానికి చూడండి. కుదిరిన వాళ్ళు మాత్రం 4 శనివారాలు కూడా స్వామివారి పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ విధంగా మొత్తంగా 4 శనివారాలు వచ్చాయన్నమాట. మరి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు భూమిపై అవతరించిన మాసం కాబట్టి ఈ మాసంలో ఎవరైతే పురటాసి శనివార వ్రతాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ కూడా అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయిట. మరి ఆ ఫలితాలు ఏంటి అంటే మంచి ఆరోగ్యం, సంపద అనేవి కలుగుతాయి. ముఖ్యంగా శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోతుందట. దానివల్ల ఏ కార్యక్రమాలు అనుకున్నా కూడా ముందుకు సాగటం, జాతకాల్లో దోషాలున్నా మనకి వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ముందుకు
సాగవు, ఏదో ఒక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ తిరుమల శనివారంలో స్వామివారి పూజ చేసుకుంటే కనుక ఆ శని ప్రభావం చాలా వరకు తగ్గుతుందట. మొత్తంగా వచ్చేసి మనకి స్వామివారి పూజ చేసుకోవడం వల్ల సర్వ ఐశ్వర్యాలు కూడా కలిగి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనము అనుకున్న కార్యక్రమాల్లో దిగ్విజయంగా ముందుకైతే వెళ్తాము. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ధర్మబద్ధమైన కోరిక అంతా కూడా ఆ భగవంతుడు తీరుస్తాట. మోక్షం కలగడానికి కూడా ఈ తిరుమల శనివారం పూజ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ తిరుమల శనివారం అనేది మన మాసం కాదు కదా అని అనుకోకుండా మన అందరం కూడా ఆ స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు స్వామివారిని ఆరాధిస్తున్నా అయ్యవారితో పాటు అమ్మవారిని కూడా ఆరాధించాలి కనుక ఇటు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఆరాధిస్తే స్వామివారి పూజ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ అమ్మవారు కొలువై ఉంటారట. అమ్మవారి అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుంది. కాబట్టి స్వామివారితో పాటు ఇటు అమ్మవారిని కూడా పూజించవలసి ఉంటుంది. స్వామివారికి ఎప్పుడు పూజ చేస్తున్నా మనం పిండి దీపాలతో స్వామిని దీపారాధన చేసి వెలిగిస్తూ ఉంటాము. కర్పూరంతో ప్రత్యేకంగా స్వామివారిని పూజించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా 7 శనివారాల వ్రతాన్ని కానీ, గోవిందనామాల పూజని కానీ, లేదా ముడుపు కట్టడాలు కానీ ఇటువంటివి ఏవైనా చేయాలి అని అనుకుంటే ఈ తిరుమల శనివారాలు చాలా ప్రత్యేకమైనవి. కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటూ ఏవైనా ముడుపు కట్టుకోవటం, ఇట్లా 7 శనివారాల వ్రతాన్ని ప్రారంభించడం చేసుకోవచ్చు. అలాగే ఈ శనివారాల్లో ఎవరైనా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కూడా చాలా మంచిదట. అయితే ఈ పూజని ఉపవాసం ఉండాలని చాలామందికి సందేహం ఉంటుంది. శనివారాలు అనేవి ఎక్కువగా స్వామివారికి చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పూజ చేసుకొని ఉపవాసం విరమించే వాళ్ళు ఉంటారు. లేదా ఉదయమే పూజ చేసుకొని సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుని భోజనం చేసేవారు ఉంటారు. కొంతమంది మధ్యాహ్నం భోజనం చేసి రాత్రిపూట టిఫిన్ లాంటిది అంటే ఏదైనా ఫలహారం లాంటిది మాత్రమే తీసుకుంటూ ఉంటారు. కొంతమంది కటిక ఉపవాసం అనేది రోజంతా ఉండి స్వామివారికి 2 పూట్ల కూడా పూజ చేసుకొని రాత్రిపూట భోజనం చేస్తూ ఉంటారు. ఇవి వారి వారి ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వీలును దృష్టిలో పెట్టుకొని స్వామివారికి ఉపవాసం అనేది ఉండి ఈ తిరుమల శనివారాలు పూజ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ పురటాసి మాసం ప్రకారం చూసుకుంటే మనకి మరొక ముఖ్యమైన పండగ ఏంటి, దేవీ నవరాత్రులు. ఆ నవరాత్రులు కూడా అమ్మవారివి పూజ చేసుకోవడం కోసం చూస్తూ ఉంటాం. మరి అంత పెద్ద పండగ కూడా ఈ పురటాసి మాసంలోనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతో ప్రత్యేకత కలిగిన మాసంగా తమిళ క్యాలెండర్ ప్రకారం చూసుకున్న ఈ పురటాసి మాసం మనం కూడా ఫాలో అవుతూ స్వామివారి పూజకి ఏర్పాట్లనేవి చేసుకొని తిరుమల శనివారాల్ని అత్యంత సులువుగా స్వామివారి పూజని చేసుకోవచ్చు. మరి ఈ 4 శనివారాల పూజని ఏ విధంగా చేసుకోవాలి, అతి సులువుగా స్వామివారి పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా నేను ముందు వీడియోలో అయితే షేర్ చేస్తాను. స్వామివారి పూజ చేసుకోవడమే కాకుండా ఈ రోజున శనివారం కాబట్టి శనీశ్వరునికి పూజ చేసుకోవటం, ఆయన ప్రభావం తగ్గాలి అని చెప్పి ఆయన మంచి చూపు మాత్రమే మన మీద ఉండాలి అని కోరుకుంటూ శనివారం కూడా నవగ్రహాలకి పూజ చేసుకోవటం, ఆ శనీశ్వరుడికి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారో వారికి శని ప్రభావం ఉండదు. తమిళనాట సూర్యుడు రాశిని బట్టి ఏ రాశిలో అయితే ఉంటారో ఆ రాశిని బట్టి వాళ్ళు నెలలు లెక్కేసుకుంటారు. కాబట్టి ఆ సూర్యుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ పురటాసి మాసాన్ని లెక్కేసుకుంటారు. అయితే కన్యా రాశి అనేది బుధుడికి సంబంధించిన రాశి. బుధుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలన్నమాట. ఇదండి పురటాసి మాసం గురించి, తిరుమల శనివారాల గురించి, ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగిసింది, అలాగే ప్రత్యేకత ఏంటి, తిరుమల శనివారాలు ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. పూజా విధానం ఎలా సులువుగా చేసుకోవాలనేది నేను మరొక మంచి వీడియోలో షేర్ చేస్తాను. మరి ఇన్ఫర్మేషన్కి లైక్ ఇస్తే మరో 10 మందికి మీరు ఈ వీడియోని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియో గురించి మీ సజెషన్స్ ఏంటనేవి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.